సో నేను మీటింగ్ ఫినిష్ చేసుకుని వస్తా, మనం నెక్స్ట్ డబ్బింగ్ వెళ్ళాలి. ఎస్ టెల్ మీ, ఏంటి ఇక్కడ, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద విజిట్? సార్ మన సినిమా ఆగస్ట్ 2 రిలీజ్ అనుకున్నాం సార్. అనుకుంటున్నామా? లేదు సార్, కన్ఫర్మ్ సార్. కన్ఫర్మ్ కదా? కన్ఫర్మ్. సెకండ్ సూపర్ సార్ ప్రమోషన్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి సార్. ప్రమోషన్ స్ట్రాటజీ డిస్కస్ చేయడానికి వచ్చాను సార్. దానిదేముందండి, మామూలుగా మనం ఇంటర్వ్యూస్, ఈ సోషల్ మీడియా అలా సరిపోదు సార్, ఏదన్నా వైరల్ కాదు సార్. ఏంటి బాబా అన్న? వైరల్ ఏంటి సార్ వైరల్ అంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ సార్, అమీర్పేట్ చౌరాస్తాలో సార్ మీరు చొక్కా లేకుండా ఒక 2 hours సార్ అలాగే నిలబడుకుంటే ఎలా ఉంటుంది సార్? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? కరెక్ట్గా 2 hours తర్వాత ఒక చొక్కా వేసుకుంటారు సార్. ఆ చొక్కా బ్యాక్ సైడ్లో విరాజీ అని ఉంటుంది సార్. ఫుల్ వైరల్, ఇంతవరకు ఎవరు చేయలేదు సార్. ఓకే, కానీ అంతసేపు చొక్కా లేకుండా అక్కడ నిల్చోవడం అనేది మిగతా వాళ్ళకి ఇబ్బందికరంగా అనిపిస్తుందేమో. ఇది కాకుండా ఇంకేమైనా? అవును సార్, దీనిలో ప్రాబ్లం ఉంది సార్. మధ్యలో రెయిన్ పడిందంటే ఇబ్బంది అయిపోతుంది సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సార్ ఒక ఐడియా ఉంది సార్. ఏంటంటే అమ్మాయిలకి మటుకు బస్సులో ఫ్రీగా టికెట్ ఇస్తున్నారు సార్, అబ్బాయిలు మటుకు డబ్బులు కట్టి ఎక్కాలి సార్. ఎంత కష్టం సార్. మనం ఏదైనా చేయాల్సిందే సార్. మనం 100 kilometers పాదయాత్ర చేస్తున్నాం సార్. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? మన సినిమాని లేడీస్ కూడా చూడాలి కదా. కరెక్టే సార్, అంటే వాళ్ళకి యాంటీగా ఉన్నట్టు ఉంటుంది అనుకుంటా. 100% ఉంటుంది. సార్ సార్ మీరు విజయ్ అంటే భిక్షగాడి సినిమా చూస్తారు సార్? ఆఫ్ కోర్స్, సూపర్ మూవీ. మీరు ఒక భిక్షగాడి గెటప్ వేసుకొని హైదరాబాద్ మొత్తం తిరుగుతారు సార్, ఒక 1 day సార్. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. లాస్ట్ లో కలెక్షన్స్ తో విరాజీ టికెట్ కొంటారు సార్. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. ఎంత ప్రమోషన్ సార్. బాగుంది, ఐడియా బాగుంది. అబ్బా సాయిరామ్. నాతో పాటు మీరు ప్రొడ్యూసర్ గారు ఇద్దరు బిచ్చగాడి గెటప్ లో రావాలి. డైరెక్టర్ ఇలాంటి ప్లాన్ చేసేది మొదట ఏదో సింపుల్ గా చెప్పావు కదా, అది ప్లాన్ చేయి. సార్ 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 ఇది ఇంటే మడుగు మీరు ఇంకా ఫిక్స్ చేస్తారు సార్. నాకు అర్థం అయిపోయింది సార్, ఇంకా ఇది ఫిక్స్ అంతే సార్. మీరు కామెడీ చేయకండి సార్. కొంచెం టెన్షన్ ఉంది ఏం చెప్తారో కానీ పర్లేదు చెప్పండి. హుసేన్ సార్ బుద్ధుడు విగ్రహం ఉందా? ఉంది. అక్కడ దూకుతారు సార్. శ్మశానంలో చెప్పారా? ఎండింగ్ వరకు ఆగకుండా స్విమ్మింగ్ చేస్తూనే ఉంటారు సార్. సార్ ఆ ఒడ్డులో మన వాళ్ళు కెమెరాలు పెట్టుకొని రెడీగా ఉంటారు సార్. మీరు ఎండింగ్కి రాగానే విరాజీ అని బోర్డు పట్టుకుంటారు సార్. కొత్త కంటెస్ట్ మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రిజల్ట్ జరిగేస్తుంది. ఫుల్ వైరల్, ఫుల్ ట్రెండింగ్, ఫుల్ రియలిస్టిక్, పర్ఫెక్ట్ థింగ్ సార్. బాగుంది, ఇది బాగుంది ఐడియా. కాకపోతే ఏంటంటే వాటర్ లో దుంకేది నేను, బయటకు వచ్చేది ఎవరు? మీరే దూకితే మీరే వస్తారు కదా సార్. దూకితే నేను ఎట్లా వస్తా? వాటర్ ఎలా ఉంటుంది మీకు తెలియదా? మళ్ళీ ఆ వాటర్ వల్ల ఏమైనా ర్యాష్ వస్తే మళ్ళీ ప్రమోషన్ మొత్తం అప్సెట్ అవుతుంది. ఆలోచించండి మీరేమన్నా. కరెక్టే సార్. అదే ఓ పని చేద్దాం, మీరే చెప్పండి. 3 days లో ద బెస్ట్, వియర్డెస్ట్, క్రేజియస్ట్ అండ్ ప్రాక్టికల్ గా మేము ఇంప్లిమెంట్ చేసే ఐడియా చెప్పిన వాళ్ళకి నా నుంచి, మా విరాజీ టీం నుంచి ఒక వండర్ఫుల్ గిఫ్ట్ ఇస్తాం. సో కమ్ అప్ విత్ ద బెస్ట్ ఐడియాస్ అండ్ మా సినిమాని ఎలా ప్రమోట్ చేయాలో మీరే చెప్పండి.